నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎక్స్ రోడ్డు వద్ద ప్రైవేటు ఫంక్షన్ హాల్ నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా నూతనంగా గెలుపొందిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గురించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్త కృషి మరువలేనిదని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడై పోరాట ప్రతిభ కనపర్చి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించడం చాలా సంతోషకరమని, ఈ విజయం కార్యకర్తల విజయమేనని, అదే విధంగా ఈ సమయస్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, వివిధ మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బూత్ అధ్యక్షులు, వివిధ పదాధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభినందన సదను విజయవంతం చేసిన బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు తదితర నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఆర్టీఐ 9 న్యూస్ డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం. పెద్ద ఎత్తున మనందరం కష్టపడి మరి అన్నని గెలిపించుకున్నాం. ముఖ్యంగా అన్న ఎమ్మెల్యే ఉంటేనే మరి అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసు. సాక్షాత్తు యువరాజు కేటీఆర్ అన్నాడు, మా వకీల్ సాబ్ వచ్చి ఏం చేయలేదు. అయితే ఇలా పార్లమెంట్ పోతే ఏమిటో పరిస్థితి అర్థం చేసుకోండి. అసెంబ్లీలో అట్లా ప్రతిపక్షాలే మనను అన్న విషయంలో చెప్పినాయి అంటే, మరి పార్లమెంట్లో అన్నపోతే మన ప్రాంతం ఎంత అభివృద్ధి అవుతుంది అనే విషయంలో చాలా పనులు ఉన్నాయి, ఎంపీగా ప్లాన్స్ ఉంటాయి, అనేక విషయాల్లో అన్నకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్తో మరి అన్న ముందుకు పోతాడు. అదేవిధంగా ముఖ్యంగా ఒకటి ఫస్ట్ ఫేజ్ లోనే సంగారెడ్డి వరకు మెట్రో కోసం ప్రయత్నం చేయాలని సంగారెడ్డి ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. వల్ల సెకండ్ ఫేజ్ అంటే మళ్ళీ కొంచెం జ్ఞానం అవుతామో, మళ్ళీ ఎలక్షన్ వస్తానికి మళ్ళీ వేరే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరే ఎలక్షన్స్ ఇబ్బంది అవుతామో. ఫస్ట్ ఫేజ్లే సంగారెడ్డి వరకు మెట్రో కావాలా మనకు? ఫస్ట్ ఫేజ్ లో కావాలి కదా, మరి ఏం అందలేదు నేను అంటుండే. ఫస్ట్ ఫేజ్లే సంగారెడ్డి వరకు ప్రయత్నం చేయాలని అన్న కోరుతా ఉన్నా. అదేవిధంగా పిఎం కిసాన్ పైసలు మొన్ననే పడ్డాయి. అయితే కొందరికి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన 2 సంవత్సరాల వాళ్ళు పడలేవు. అది వేరే పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారన్న. దాని మీద కూడా పార్లమెంట్ లో మాట్లాడి ఆ కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది పాస్బుక్ లాంటి వాళ్ళకి కొందరి ఇబ్బంది జరుగుతా ఉన్నాయి. వారికి కూడా డబ్బులు వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ సంబంధించిన టీఆర్ఎస్ గ్రూప్లలో మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు సార్ అంటే నాకు ఒక 30 రోజులు టైం ఇవ్వని అడిగింది. అంటే పని ఇంతకుముందు మొదలైందా కాలేదా? అయినా కాలేదు. అయితే 30 రోజులు అడిగింది. ఇప్పుడు మొదలు పెట్టి 30 రోజులలో నీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే సార్ అన్నాడు. ఇచ్చినాక ఆయన చెప్పాడు, నేను తీసుకొని పోయి ఢిల్లీకి పోయి నాకు 6 నెలల శాంక్షన్ తీసుకెళ్ళండి సార్ అని చెప్పాడు. నేను ఒకటే మాట చెప్పిన మెట్రో సీఎండి గారికి, ఫైల్ ఏ టేబుల్ మీద ఆగిందో చెప్పారు. రోజు ఫైల్ వెనకాల పెట్టి తిరిగి 6 నెలలలో మెట్రోని ఢిల్లీ నుంచి శాంక్షన్ చేయించుకొని ఎంపీ అయితే వెంగళూరు పార్లమెంట్ కాదు, మెట్రో పక్కా వేసి చూపెడతామని పదాంచరంలో పోస్టర్ వేసి ప్రజలు కోరుకుంటే నేను గెలిచిన తర్వాత మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి కార్యక్రమం కూడా మెట్రో పక్కా కావాలని, అది సంగారెడ్డి చౌరస్తా దగ్గర రావాలని మనస్ఫూర్తిగా పని ప్రారంభించిన ఏ చల్లని దీవెనతోటి, ఏ వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆ గోవిందుడి ఆశీస్సులతోటి, మా మాతృమూర్తుల అండదండతోటి ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళినా అంతే విశ్వాసంతో చెప్తున్నా. సంగారెడ్డి చౌరస్తా దాకా ఏమొస్తుంది అట్లా పక్కా తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మా ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాట్లాడాలని చాలా